ప్రభునందు ప్రియులారా, మన రక్షకుడైన క్రీస్తు నామమున మీకు శుభములు కోరుచున్నాను. ఈ సంవత్సరం కూడా మనము క్రీస్తు జననమును ఆచరిస్తున్నాము. అయితే కరోనా నిమిత్తము అనేక కార్యక్రమాలను మనం మానేస్తున్నాము. అయితే దేవుడిచ్చిన వివిధ మాధ్యములు మనకు సహాయకరంగా ఉన్నాయి. అందువల్లనే దేవుని మహిమార్థమై ఈ ఆన్లైన్ సర్వీసెస్, వర్చువల్ సర్వీసెస్ ద్వారా మీకు ఈ క్రిస్మస్ పండుగ ఒక స్పిరిట్ను అందించుటకు చాలా సంతోషిస్తున్నాము. క్యారల్ సర్వీస్ చర్చ్లో లేదు కనుక ఆన్లైన్లో మీకు ఆ క్యారల్ సర్వీస్ను వీక్షించడానికి, మీరు ప్రార్థించడానికి మరియు మన సంఘములో ఉన్న వివిధ వింగ్స్ కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశమైంది. దానివలన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల దేవా, నీకు స్తుతి స్తోత్రమును చెల్లించుచున్నాము. పూర్వము నానా విధముగాను నానా రీతిలుగాను ప్రవక్తల ద్వారా మా పితరులతో మాట్లాడినప్పుడు నీ కుమారుడు రక్షకైన యేసుక్రీస్తునందు ఇశ్రాయేలు యొక్క నిరీక్షణను నెరవేర్చి కదా. ఆ నిరీక్షణ కర్తవైన యేసు ప్రభువును మనము ధ్యానించుటకు, కీర్తించుటకు, స్తుతి కీర్తనల ద్వారా ఆయన మహిమపరచుటకు మీరు అనుగ్రహించిన సమయం బట్టి మీకు స్తుతులు చెల్లించున్నాము. ఈ క్యారల్స్ ద్వారా అనేకులు తమ విశ్వాసం వెల్లడించున్నారు. వీక్షించువారు తమ విశ్వాసం బలపరుచుకుంటున్నారు. ఈ క్యారల్స్ పాటల ద్వారా మన ఒక విశ్వాసము మీకు వెల్లడించున్నాము. మన ఈ కార్యక్రమము, మా ఆరాధన మీకు మహిమకరంగా ఉండవాలని ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియమైన సంఘమా, ఈ దినము మనము ఈ క్యారల్ సర్వీస్ ఏర్పాటు చేయనందు మన సంఘములో ఉన్న వేరే వేరే వింగ్స్ వారు తమ కార్యక్రమాన్ని మనకు అందించున్నారు. ఆ ఏ వింగ్స్ అని మీకు డిస్ప్లేలో మీరు చూడవచ్చు. దయచేసి ప్రార్థనతో, శ్రద్ధతో, భక్తితో వీక్షించి దేవుని ప్రార్థించి మీరు ఆశీర్వాదం పొందవలని మీకు మనవి చేస్తున్నాను. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనము వరకు మరియు 17, 19 వచనములు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 verses 8 to 15 and 17 to 19. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. అందుకు దేవుడైన యెహోవా, సర్పంతో నీవు చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడమి మీద కొట్టుదు అనెను. 17వ అధ్యాయం 17వ వచనం. నీవు నా భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది.
ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇంతటితో పాఠము సరి. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూసినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిలపాడి మృక్కినాము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూసినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిలపాడి మృక్కినాము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము. యెషయా నోట నుండి పలికిన మాటలు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు, రుజువుగా వచ్చినాడు. యెషయా నోట నుండి పలికిన మాటలు ప్రభువైన యేసు రుజువుగా వచ్చినాడు. చూచిన వారిని ఆశ్చర్యపరచి, చూచిన వారిని ఆశ్చర్యపరచి, కన్యకు పుట్టిన పరిశుద్ధుడు యమ్మ శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము. పసిబాలుడైన క్రీస్తు రాజు పశువుల పాకల పవలించినాడు, పవలించినాడు. పసిబాలుడైన క్రీస్తు రాజు పశువుల పాకల పవలించినాడు. చూచిన వారిని చూడముచ్చట గొలిపి, చూపులకెల్లా అతి సుందరుడు యమ్మ, చూపులకెల్లా అతి సుందరుడు యమ్మ. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము. చుక్కను చూచి వచ్చినాము, చక్కని యేసుని చూచినాము, తెచ్చిన కానుకలిచ్చినాము, సాగిలపడి మొక్కినాము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము. శ్రీమంతుడొచ్చాడని ఓ జనులారా జగమంతా చాటెదము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియులారా ప్రభు చెంత చేరెదము. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనము నుంచి 18వ వచనము గల దేవుని వాక్యమును చదువుకుందుము. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుకదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడ నీ ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఇంతటితో బైబిల్ వాక్యము సరి.
లోకమున యేసయ్య జన్మించే, యేసయ్య జన్మించే సమాధానం అందించే. రారండి రారండి యేసయ్య జన్మించే, రారండి యేసయ్యను చూద్దాము. రారండి యేసయ్య జన్మించే, రారండి యేసయ్యను చూద్దాము.
ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2, 6, 7 వచనములు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2, 6, 7 వచనములు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజము మీద రాజ్యభారము నుండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యముల అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇంతటితో పాఠ్యభాగము సరి.
ఈ ప్రత్యేక సమయమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము విందము. ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2 నుండి 4 వచనముల వరకు వ్రాయబడి ఉన్న దేవుని వాక్యము. ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనారంభము. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలు కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు అతని సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వతురు. అతడు నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా మహాత్యమును బట్టి తన మందను మేపును. కాగా వారు నిలుతురు, అతడు భూమ్యంతరముల వరకు ప్రబలుడగును. ఇంతవరకు దేవుని వాక్యము సరి. పశువుల పాకల్లో మన కొరకు యేసయ్య జన్మించెనేడు. ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. పశువుల పాకల్లో మన కొరకు యేసయ్య జన్మించెనేడు. ఆకాశంలో అందాల తార వెలసింది చూడు. Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. దావీదుపురమున శిశువు పుట్టెను చూడగరారండి. ఈ దినమే మీ హృదయాలను ఆయన కర్పించుడి. దావీదుపురమున శిశువు పుట్టెను చూడగరారండి. ఈ దినమే మీ హృదయాలను ఆయన కర్పించుడి. పశువుల తొట్టిలో క్రీస్తును ప్రేమతో దర్శించండి. వేగిరమే ప్రభు సన్నిధిలో అందరూ ఇక చేరండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరియా యోసేపు ఇమ్మానుయేలు మన
ఐదవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇంతటితో ఈ పాఠము సరి.
6వ పాఠముగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి ప్రారంభము. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి ప్రారంభము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలియలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇంత మటుకు 6వ పాఠము సరి. Giving the light for those who long have gone, guiding the wise men on their way unto the place where Jesus lay. Oh, beautiful star of Bethlehem, shine on. Oh, beautiful star of Bethlehem, shine upon us until the glory dawn. Give us the light to light the way unto the land of perfect day. Oh, beautiful star of Bethlehem, shine on. Oh, beautiful star, the hope of rest for the redeemed, the good and the blessed. Yonder in glory when the crown is won. Jesus is now the star divine, brighter and brighter he will shine. Oh, beautiful star of Bethlehem, shine on. Oh, beautiful star of Bethlehem, shine upon us until the glory dawn. Give us a light to light the way unto the land of perfect day. Oh, beautiful star of Bethlehem, shine on. Oh, beautiful star of Bethlehem, shine on. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ
2ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಿಂದ 20 ವಚನದವರೆಗೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆ ಸೀಮೆಯಲ್ಲಿ ಕುರುಬರು ಹೊಲದಲ್ಲಿದ್ದುಕೊಂಡು ರಾತ್ರಿಯಲ್ಲಿ ತಮ್ಮ ಕುರಿ ಹಿಂಡನ್ನು ಕಾಯುತ್ತಿರಲಾಗಿ ಕರ್ತನ ದೂತರೊಬ್ಬನು ಬಂದು ಅವರ ಎದುರಿನಲ್ಲಿ ನಿಂತನು. ಕರ್ತನ ಪ್ರಭುವೇ, ಅವರು ಸುತ್ತಲೂ ಪ್ರಕಾಶಿಸಿತು. ಅವರು ಬಹಳವಾಗಿ ಹೆದರಿದರು. ಆ ದೂತನು ಅವರಿಗೆ, ಹೆದರಬೇಡಿರಿ, ಕೇಳಿರಿ, ಜನರಿಗೆಲ್ಲ ಮಹಾ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುವ ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. ಅದೇನೆಂದರೆ, ಇವತ್ತು ನಿಮಗೋಸ್ಕರ ದಾವೀದನು ಊರಿನಲ್ಲಿ ಒಬ್ಬ ರಕ್ಷಕನು ಹುಟ್ಟಿದ್ದಾನೆ. ಆತನು ಕರ್ತನಾಗಿರುವ ಕ್ರಿಸ್ತನೇ. ಆತನು ನಿಮಗೆ ಗೊತ್ತಾಗುವುದಕ್ಕೆ ಗುರುತೇನೆಂದರೆ, ಬಟ್ಟೆಯಿಂದ ಸುತ್ತಿರುವ ಒಂದು ಕೂಸು ಗೋದಲಿಯಲ್ಲಿ ಮಲಗಿರುವುದನ್ನು ಕಾಣುವಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. ಪಕ್ಕನೆ ಆ ದೂತನ ಸಂಗಡ ಪರಲೋಕ ಸೈನ್ಯದವರ ಒಂದು ದಂಡು ಗುಂಪು ಕಾಣಿಸಿಕೊಂಡು, ಮೇಲನ ಲೋಕಗಳಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ, ಭೂಲೋಕದಲ್ಲಿ ಮನುಷ್ಯರೊಳಗೆ ಸಮಾಧಾನ, ದೇವರು ಅವರಿಗೆ ಹೊಲೆಯುತ್ತಾನೆ ಎಂದು ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ ಹೇಳಿದರು. ದೇವದೂತರು ಅವರ ಬಾಯಿಂದ ಪರಲೋಕಕ್ಕೆ ಹೊರಟು ಹೋದ ಮೇಲೆ ಆ ಕುರುಬರು, ನಾವು ಈಗಲೇ ಬೆತ್ಲೆಹೇಮಿಗೆ ಹೋಗಿ ಕರ್ತನು ನಿಮಗೆ ತಿಳಿಪಡಿಸಿದ ಈ ಸಂಗತಿಯನ್ನು ನೋಡೋಣ, ನಡೆಯಿರಿ ಎಂದು ತಮ್ಮೊಳಗೆ ಮಾತನಾಡಿಕೊಂಡು ತಟ್ಟನೆ ಹೋಗಿ ಮರಿಯೋಳಲನ್ನು, ಯೋಸೇಫನನ್ನು, ಗೋದಲಿಯಲ್ಲಿ ಮಲಗಿರುವ ಆ ಕೂಸನ್ನು ಕಂಡುಕೊಂಡರು. ಅದನ್ನು ನೋಡಿದಾಗ ಅವರು ಆ ಮಗುವಿನ ವಿಷಯದಲ್ಲಿ ತಮಗೆ ಹೇಳಿದ ಮಾತು ತಿಳಿಯಪಡಿಸಿದರು. ಅದನ್ನು ಕೇಳಿದವರೆಲ್ಲರೂ ತಮಗೆ ಕುರುಬರು ಹೇಳಿದ ಮಾತುಗಳಿಗೆ ಆಶ್ಚರ್ಯಪಟ್ಟರು. ಆದರೆ ಮರಿಯೋಳಲು ಆ ಮಾತುಗಳನ್ನೆಲ್ಲ ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಯೋಚಿಸಿದಳು. ಕುರುಬರು ತಮಗೆ ದೂತರಿಂದ ಹೇಳಲ್ಪಟ್ಟಂತೆ ಎಲ್ಲ ಸಂಗತಿಗಳನ್ನು ಕೇಳಿ ನೋಡಿ ಅವುಗಳಿಗೋಸ್ಕರ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ ಸ್ತುತಿಸುತ್ತಾ ಹಿಂದಿರುಗಿ ಹೋದರು ಎಂಬುದೇ. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. Bye.
పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 2 verses 1 to 12. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టువని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలాయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కరముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తేండి చెప్పి వారిని బెత్లెహేముకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశముకు తిరిగి వెళ్ళిరి. ఇంతటితో పాఠ్యం సరి. Dare
We wish you all a Merry Christmas and a Happy New Year. Thank you. Joy to the world!
పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యము చదువుకుందాము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని ఎద్దు నుండి పంపబడిన యొక్క మనుషుడుండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుచుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమాయన మూలంగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల ఎద్దుకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తముల వలనైనను శరీర రెచ్చ వలనైనను మానుషెచ్చ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన ఆదిత్య కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను అనుకుంటిమి. ఇంతటికి వాక్యము సరి. శాంతియే
దారదూరుడే ఆలోచించుడే మృత్యు భయములేదిక అంత శాంతియే క్రీస్తు ఉండునంతట మొలిచు నెల్ల జనులకు వెలుగు మనకు ఆయనే క్రీస్తు జన్మించే నేడు క్రీస్తు జన్మించే క్రీస్తు జన్మించే నేడు క్రీస్తు జన్మించే క్రీస్తు జన్మించే నేడు క్రీస్తు జన్మించే We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. ప్రియమైన సంఘమా, ఇంతవరకు మీరు వేరే వేరే కార్యక్రమాలను వీక్షించున్నారు. ఆ సంఘంలో ఉన్న అనేకులు విశ్వాసులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వేరే వేరే సేవలో పాల్పొందుతున్న వారు తమ విశ్వాసం పాటల ద్వారాను ఇతర యాక్టివిటీస్ ద్వారా మనకు తెలియచేసి ఉన్నారు. వారందరికీ అభినందనలు నేను చెల్లించున్నాను. క్యారల్స్ అంటే ఇంటింటికి మనము సందర్శించి పాటలు పాడుతున్నాము. అదే మాకు తెలిసిన విషయం. దీని మూలంగా ఎక్కడి నుంచి పదం వచ్చిందంటే, క్యారల్ అనేది గ్రీక్ సంప్రదాయంలో ఒక నృత్యం. వారు జనులు వృత్తంలో నృత్యము చేస్తూ పాడే పాట అని క్యారల్ మాటకి ఒక అర్థం. ఈ క్యారల్ నృత్యము 4వ శతాబ్దంలో రోమ్ నగరాన్ని ప్రవేశించి వీధులలో వారు నృత్యం చేస్తూ క్రిస్మస్ కీర్తనలు పాడేవారు. అది లాటిన్ భాషలో పాడేటువంటి ఒక సంప్రదాయం. 12వ శతాబ్దంలో ప్రముఖ పాటల నుండి క్రిస్మస్ క్యారల్స్ సంగీతము ఉత్పాదించారు. 13వ శతాబ్దంలో ఫ్రెంచ్, జర్మనీ, ఇటలీ దేశాల్లో వారి స్థానిక భాషలలో క్రిస్మస్ క్యారల్ వారి సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో బలంగా అభివృద్ధి చేసినారు. తర్వాత 15వ శతాబ్దంలో ఇంగ్లీష్ క్రిస్మస్ క్యారల్స్ ప్రారంభమైంది. ఒక వ్యక్తి 25 క్రిస్మస్ పాటలను సేకరించి వాటికి క్యారల్స్ ఆఫ్ క్రిస్మస్ అని పేరు పెట్టి కొంతమందిని 4 గుంపులుగా తయారు చేసి వారిని నలుదిక్కులుగా అనగా ఇంటింటికి ఒక గ్రూపును, వాడవాడలకు ఒక గ్రూపును, వీధి వీధులకు ఒక గ్రూపును, బహిరంగ ప్రదేశాలకు ఒక గ్రూపును పంపి క్రీస్తు సువార్త వ్యాప్తికి తన వంతుగా పాడుపడ్డాడు. అంటే క్యారల్ ఒక సువార్త ప్రకటన సంప్రదాయం. ఇప్పుడైతే మనము మన క్రైస్తవుల ఇంటిని సందర్శించి పాటలు పాడుతున్నాము. 15వ శతాబ్దంలో ఇది సువార్త ప్రకటనకు క్యారల్స్ చాలా అనుకూలంగా ఉంది. యేసు ప్రభువారి జన్మించిన విషయం గురించి, ఆయన జన్మోత్సవం గురించి పాటలను పాడి తెలియచేసేవారు. ఈ సమయంలో అయితే, ఈ సంవత్సరం అయితే మనకు అటువంటి అవకాశం లేదు. అయితే మన విశ్వాస గృహం మాత్రమే మనము సందర్శించుతాము. అయితే ఈసారి ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. ఏమంటే గృహ సందర్శనానికి మనకు అవకాశం లేదు, పర్మిషన్ లేదు కరోనా ద్వారా. అందువల్లనే వాట్సాప్ వీడియో కాల్, మనం ప్రతి గృహాన్ని పిలిచి వాట్సాప్ కాల్ చేసి వారు రిసీవ్ చేసినప్పుడు పాటను పాడి ప్రార్థించి వారికి సంతోషపరిచున్నాము. వారికి ప్రార్థన చేయవలని మా మనస్సు ఇప్పుడు నాకు సంతోషకరంగా ఉంది.
ఎందుకంటే ఎవరి గృహం నేను సందర్శించలేకపోయినాను. అయితే ఈ వాట్సాప్ ద్వారా మిమ్మల్ని గురించి ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు నన్ను యూజ్ చేసినందుకు ఆయనకు స్తుతులు చెల్లించున్నాను. అదే సమయంలో క్యారెట్స్ పాటలు పాడడానికి తమ సమయమును ఇచ్చిన సహోదరులకు నేను అభినందనలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశము ఒక యూనిక్ ఆపర్చునిటీ. నాట్ మెనీ పీపుల్ కుడ్ గ్యాదర్. స్మాల్ గ్రూప్ కేమ్ and in a historic situation like this, unfortunate historic situation like this, they were available. I do hope that it will not be repeated. This is the last time. And thank you all carolers for joining me 11 days to sing and also say amen with me for the families for which we have prayed. కొన్ని గృహాలకు మనం కాల్ చేయలేకపోయినాం, ఎందుకంటే నెట్వర్క్ ప్రాబ్లం, పువర్ నెట్వర్క్ అని వచ్చింది. కొందరు పండుకున్నారు, తీసుకోలేదు. అయితే వి ఆర్ నాట్ ఫర్గాటన్. మీ కొరకు మనము ప్రార్థించినాము, ప్రార్థించబోతున్నాము. రెండవదిగా చిన్నదిగా 2 మాటలు మీకు చెప్పాలంటే, క్రిస్మస్ ఇస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ అనౌన్స్మెంట్స్. క్రిస్మస్ పండుగ ఇది ప్రకటనల పండుగ. గబ్రియల్ దూత జకరియా దగ్గరికి వచ్చి యోహాను జన్మను గురించి ఆయనకు ప్రకటించి ఉన్నాడు. అదే గబ్రియల్ తరువాత మరియమ్మను కలిసి పరిశుద్ధాత్మ వలన నీవు ఒక బిడ్డను కనును, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవాలని ప్రకటించి ఉన్నాడు. అదే గబ్రియల్ యోసేపును కలిసి నీవు మరియమ్మను ఏ మాటకు విడవకూడదు, ఆయన గర్భంలో ఉన్న ఆ శిశువుకు మీరు యేసుని పేరు పెట్టాలని, ఇమ్మానుయేలు పిలవాలని ప్రకటించినాడు. యేసు ప్రభువు పుట్టినప్పుడు పొలంలో ఉన్న ఆ బీదలైన గొర్రె కాపరులకు పరలోకం నుంచి వచ్చిన దూతలు ఆయన జన్మ విచారమును ప్రకటించున్నారు. చివరిగా ఆకాశంలో నక్షత్రమును చూసి యేసు ప్రభువును నమస్కరించుటకు ఆరాధనకు వచ్చిన జ్ఞానులు హెరోదు ఎదుకు వెళ్ళి ఆయనకు ఎంక్వైరీ చేసే ఆ విధిలో ఆయనకు ఈ ప్రకటించి యేసు ప్రభువు యూదుల రాజు జన్మించాడని ప్రకటించున్నాడు. ఇలాగూ క్రిస్మస్ పండుగ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ అనౌన్స్మెంట్స్. ఒకసారి నేను పిల్లలకు ఒక ప్రశ్న అడిగితే, క్రిస్మస్లో ఎవరెవరు ప్రాముఖ్యమని మీరు పేరు చెప్పండి అంటే పిల్లలు చెప్పినారు. మరియమ్మ, యేసు, యోసేపు, దూతలు, జ్ఞానులు, ఇలాగే కొన్ని పేర్లను వారు చెప్పినారు. ఇంకా పెద్దలకు కూడా అదే, పెద్దలకు అడిగితే కూడా ఇదే ఆన్సర్. ఎందుకంటే చిన్నప్పుడు ఏం విన్నామో ఏమి నేర్చుకున్నామో అదే మాటలు ఇప్పుడు కూడా మనం పలుకుపోతున్నాము. ప్రతి మతములో మంచి కథలు ఉన్నాయి, వారికి సంబంధించిన కథలు ఉన్నాయి. అయితే మన క్రైస్తవ మతములో అతి శ్రేష్టమైన ఒక కథ ఉంది. అదేమంటే దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, సింహాసనశీనుడైన దేవుడు అతి దీన రీతిగా నరావతార వ్యక్తులకు ఇష్టపడి మనుష్యుడాయను. దీనికి సాటి లేని కథ ఏ మతములో లేదు. క్రిస్మస్ పండుగనగా పరలోకములో ఉన్న సర్వశక్తుడైన దేవుడు నరావతారమెత్తి ఉన్నాడు. అదే క్రిస్మస్ పండుగ. దాన్ని మనము మరవకూడదు. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాం, చారిటీ బిగిన్స్ అట్ హోమ్. బట్ ఇన్ క్రిస్మస్ చారిటీ బిగిన్స్ విత్ గాడ్. God made a decision to become a human being with all humility, to be born in a manger surrounded by cattle. This we should not forget. మన పాటలలో, మన ప్రార్థనలో, మన ఆచరణలో దేవుని మనం మరవకూడదు.
He made a humble beginning to become a human being in Jesus Christ. ఇది సువర్తమాన మనకు ఇవ్వబడినది. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ పాటలు పాడినాము, నృత్యాలు చేసినాము, చిన్న నాటిక కూడా చేసుకుంటాము. అయితే దేర్ ఇస్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అదేమంటే ఈ సువర్తమానమును దేవుడు నరమతెర్తి మనుష్యుడాయను రక్షణ కొరకై ఆయన మనుష్యుడాయనని సువార్తను చాటించుట. ఒక పాట పాడుకుంటాం కదా, చాటించుడి మనుష్య జాతి కేసునామం. అదే సమయంలో చాటించుడి దేవుడు మనుష్యుడాయన. ఈ క్యారల్ సర్వీస్ ద్వారా, క్రిస్మస్ పండుగ ద్వారా ఈ సువర్తమానమును చాటించుకో మనమందరము మనము దేవునికి అప్పగించుకుందాం. ఆమేన్. Let's pray. Gracious God of our Father, we thank and praise you for this time of joining together to recall to our mind that you made a decision to become a human being, to be born on this earth. And we thank you for the humility that you have shown and your decision of bringing yourself from heaven to the earth, thus giving us an opportunity to recognize your presence in the people who have been denied of their equal rights to live a normal life, to share the life with common people equally. And this carol service has been a unique experience for us. Help us, Lord, to receive it into our heart, to recall to our mind every time that you have been a God who is leading us in this world, so that we will reflect your image, bring people to your fold, and there will be one human community belonging to God and who will worship you. We commit each one of us for your care, and as we await for the celebration of the Christmas, prepare us so that our hearts will be prepared to receive it in our hearts. In Jesus' name we pray. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనమందరితో ఎల్లప్పుడూ తోడు నేడుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం చివరి పాటను పాడుతుండగా క్రొవ్వొత్తిని వెలిగించి చేతులు పట్టుకొని అందరూ ప్రార్థనా పూర్వకంగా పాడుకుంటాం.
you.